గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముగిసిన 5వ విడత లోక్సభ ఎన్నికల ప్రచారం. 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు ఈ నెల 20న పోలింగ్. తెలంగాణ కేబినెట్ వాయిదా. ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తున్న ప్రభుత్వం. విశాఖలో పర్యటిస్తున్న సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఆంధ్ర వర్సిటీలోని ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ల పరిశీలన. సన్న బియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం. ప్రభుత్వం రైసు మిల్లర్లను వేధిస్తోందన్న పెద్ది సుదర్శన్. వెంకట్రామిరెడ్డిపై డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ నేత. బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. కిర్గిస్తాన్ దేశంలో అల్లర్లు చెలరేగాయి. అక్కడ విదేశీ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని మూక హింస చెలరేగింది. కిర్గిస్తాన్, ఈజిప్టుకు చెందిన విద్యార్థుల మధ్య మే 13వ తేదీన జరిగిన ఘర్షణకు సంబంధించి వీడియోలు వైరల్ కావడం దాడులకు దారితీసింది. అక్కడ భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ విద్యార్థులు నివసించే బిష్కెక్లోని కొన్ని వైద్య విశ్వవిద్యాలయాల హాస్టళ్లపై దాడి జరిగింది. ఈ దాడిలో పాకిస్తాన్కు చెందిన పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా నివేదించింది. మరికొంతమంది గాయాల పాలైనట్లు తెలిపింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ మేరకు కిర్గిస్తాన్లోని భారతీయ విద్యార్థులను అప్రమత్తం చేసింది. విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు కిర్గిస్తాన్లోని భారత రాయబారి కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలని తెలిపింది. దేశంలో 5వ విడత లోక్సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. 8 రాష్ట్రాల్లో 49 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 5వ విడతలో 659 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 20న 5వ విడత పోలింగ్ జరగనుంది. యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3 స్థానాలు, జమ్మూ కాశ్మీర్, లడఖ్లో 1 స్థానానికి పోలింగ్ జరగనుంది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారు. లక్నో నుంచి రాజ్నాథ్, అమేఠీ నుంచి స్మృతి ఇరానీ, కైజర్ గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ బరిలో ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. దేశాన్ని నియంతృత్వం వైపు తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలందరినీ జైలుకు పంపాలని బీజేపీ భావిస్తోందని తెలిపారు. మోదీ జైల్ కా ఖేల్ ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. రేపు తనతో సహా ఆప్కి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలందరితో కలిసి బీజేపీ పార్టీ ఆఫీస్కు వెళ్తామన్నారు. ఎవరినైనా జైల్లో పెట్టొచ్చు అంటూ ఛాలెంజ్ చేశారు కేజ్రీవాల్. मैं प्रधानमंत्री जी को बोलना चाहता हूं, प्रधानमंत्री जी
आप ये जेल जेल का खेल खेल रहे हो, कभी एक को जेल में डालते हो, कभी मनीष सिसोदिया को, कभी अरविंद केजरीवाल को, कभी संजय सिंह को। कल मैं 12 बजे अपने सभी बड़े नेताओं के साथ, एमएलएज, एमपीज, सबके साथ 12 बजे बीजेपी हेडक्वार्टर आ रहा हूं। जिस जिसको आप जेल में डालना चाहते हो आप जेल में डाल लो, एक साथ जेल में डाल दो। आपको लगता है कि आप आम आदमी पार्टी के नेताओं को जेल में डाल के आम आदमी पार्टी को क्रश कर दोगे? ऐसे आम आदमी पार्टी क्रश नहीं होने वाली। आप एक बार डाल के देख लो। आम आदमी पार्टी एक विचार है जो पूरे देश के अंदर लोगों के दिल में चला गया है। जितने आप आम आदमी पार्टी के नेताओं को डालोगे जेल में, उससे 100 गुना नेता ये देश पैदा करेगा। कल 12 बजे मैं अपने सभी नेताओं के साथ बीजेपी हेडक्वार्टर आ रहा हूं। సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. రైతు సమస్యలు, ధాన్యం కొనుగోళ్లపై చర్యలు తీసుకోవాలని ఏలేటి మహేశ్వరరెడ్డి, రామారావు పటేల్, రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వరికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని కోరారు. రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఒక సంచికి 3-4 కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి, అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్లిన తర్వాత రైస్ మిల్లరు ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వలన రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిపించేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సిందిగా కోరడం. మరి నేను ఇప్పటికైనా రేపటి నుంచి జరిగేటువంటి కొనుగోలులో వెంటనే 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తప్ప పేరు మీదనో కట్ చేస్తూ రైతుల గోసపుచ్చుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం మరి సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. ఒక సంచికి 3-4 కిలోలు ఎక్కువగా జోకడం ఒకటి, అంతేకాకుండా కొనుగోలు చేసిన వెంటనే అక్కడ రసీదు ఇవ్వాల్సినటువంటి అధికారులు అక్కడ రసీదు ఇవ్వకుండా రైస్ మిల్ వెళ్లిన తర్వాత రైస్ మిల్లరు ఇష్టానుసారంగా అక్కడ డిడక్షన్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి చిట్టును పంపడం వలన రైతులు నష్టపోతున్న సంగతి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే నిజంగా వారికి ఆ విషయం తెలియదని అధికారులను పిలిపించేసి వెంటనే దాన్ని రెక్టిఫై చేయాల్సి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. దేశంలో మేధావులు, విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారని తెలిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఉంటాయని చెప్పారు. బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలో ఉండే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకై ప్రజల పక్షాన పోరాడతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా అమలు కాలేదని అన్నారు. పంట కోతల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే పెట్టుబడి సాయం అందించాలన్నారు. వరి పండించిన రైతులకు 500 రూపాయలు బోనస్ ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. పెట్టుబడి ఇవ్వడం, ఎప్పుడు ఇవ్వాలి పెట్టుబడి? రేవంత్ రెడ్డి గారు కూడా వారు వ్యవసాయం చేశారో చేయలేదో నాకు తెలియదు, కానీ వ్యవసాయ కుటుంబాలు అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇండ్ల చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం.
ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు ఇది. ఈ స్పిరిట్ ఆఫ్ రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలది? రైతు తన పొలంలో కానీ తన చిలకలో కానీ అడుగు పెట్టి దున్నేటప్పుడు, దున్నిన తర్వాత విత్తనాలకి ఒక డిఏపి బస్తా, ఒక యూరియా బస్తా కొనుక్కోవడానికి కావాల్సినటువంటి పెట్టుబడే రైతు బంధు. మీరు 500 రూపాయలు సన్నపు వడ్లకు మాత్రమే ఇస్తా అన్నదంటే ఎగ్గొట్టడానికి అన్నారు. మీరు కేవలము దాన్ని మీరు బోగస్ కోసం, బోగసే మీరు అట్లా ఆలోచిస్తే, చిత్తశుద్ధికి రైతుకి, నిజంగా పంట పండించినటువంటి రైతుకి మీరు బోనసే ఇవ్వదలుచుకుంటే మీరు ఈ కేటగరైజేషన్ చేయొద్దు. సన్నపు వడ్లు, దొడ్డు వడ్లు ఉండొద్దు. ఎందుకంటే తెలంగాణలో పండించేదే దొడ్డు వడ్లు. కారణం ఏంటంటే వాతావరణం. 500 రూపాయలు క్వింటాల్కి ఇచ్చే బోనసు ఓన్లీ సన్నవడ్లకి ఇస్తామని ఎన్నికల ముందు అని ఉంటే 17 పార్లమెంట్ సీట్లు కూడా డిపాజిట్ రాకపో కాంగ్రెస్ పార్టీ. క్యాబినెట్లో కూడా ఏదైతే తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఉన్నదో అదంతా కూడా కనీస మద్దతు ధరకు కొనాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణకు కావాల్సింది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు అని అన్నారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరుతూ ఆయన ట్వీట్ చేశారు. హన్మకొండ జిల్లాలోని సామాన్య రైతు కుటుంబంలో రాకేష్ రెడ్డి జన్మించారని, బిట్స్ పిలానీలో విద్యాభ్యాసం చేశారని కేటీఆర్ అన్నారు. మేనేజ్మెంట్ అండ్ ఎకనామిక్స్లో డ్యూయల్ మాస్టర్స్ డిగ్రీ పొందారని తెలిపారు. అమెరికాలో 7 ఏళ్ల పాటు పలు అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగం చేసిన రాకేష్ రెడ్డి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టినట్టు తెలిపారు. అద్భుతమైన వాగ్దాటి, పోరాట పటిమ, ప్రజా సమస్యలపై ప్రశ్నించే తత్వం కలిగిన రాకేష్ రెడ్డి సమకాలీన రాజకీయ అంశాలు, ఆర్థిక స్థితిగతులు, ఫిస్కల్ ఫెడరలిజం, ది డాన్ ఆఫ్ న్యూ ఎరా, తెలంగాణ ఎకానమీ లాంటి పుస్తకాలు రచించినట్టు తెలిపారు. కేసీఆర్ ఆశీస్సులతో బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగుతున్న రాకేష్ రెడ్డి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సరైన చాయిస్గా పేర్కొన్నారు. యువకుడు, ఉన్నత విద్యావంతుడు, ప్రశ్నించే తత్వం, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్న రాకేష్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల గొంతుకుగా నిలుస్తారు. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఏపీలో 3 జిల్లాలకు ఎస్పీలను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా ఎస్పీగా మల్లికా గార్గ్, తిరుపతి జిల్లా ఎస్పీగా హర్షవర్ధన్, అనంతపురం జిల్లా ఎస్పీగా గౌతమీశాలను నియమిస్తూ ఈసీ ఆదేశం ఇచ్చింది. వెంటనే వారు బాధ్యతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పల్నాడు కలెక్టర్గా లత్కర్ శ్రీకేష్ బాలాజీని నియమించింది. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజు, ఆ తర్వాత అనేక జిల్లాల్లో జరిగిన అల్లర్లపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఎన్నికల సంఘం ఇద్దరిని వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది. అలాగే పల్నాడు జిల్లా కలెక్టర్, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు వారిపై చర్యలకు ఆదేశించింది. దీంతో కొత్తగా 3 జిల్లాల ఎస్పీలను నియమించింది. ఏపీలో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఖాయమని తెలిసాకే వైసీపీ నేతలు హింసకు పాల్పడుతున్నారని టీడీపీ నేత వర్లరామయ్య అన్నారు. పోలింగ్ శాతం పెరిగేసరికి జగన్కు భయం పట్టుకుందని చెప్పారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగిందని తెలిపారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పిన్నెల్లి సోదరులను వెంటనే అరెస్టు చేయాలని వర్లరామయ్య కోరారు.
పోలీసుల కళ్ళు కప్పి మాచర్లలో ఈరోజున ఎక్కడున్నాడు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నాడండి? అతని తమ్ముడు వెంకట్రామరెడ్డి వేరిజీ? వీళ్ళిద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తే పోలీసుల కళ్ళు కప్పి పారిపోయారు. పారిపోయి ఎక్కడికి వచ్చారు? దే హావ్ కమ్ డౌన్ టు సిఎంఓస్ ఆఫీస్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్కి వచ్చారు. ఇక్కడ తాడేపల్లి డైరెక్షన్స్ తీసుకొని పారిపోయారు. ఎగిరిపోయిన ఆ పిట్టలు. నేను అడుగుతున్నా, ఈ రోజున సిట్ అధికారులను అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, అక్కడ ఉన్న ఐజీ గారిని అడుగుతున్నా, వీళ్ళిద్దరిని వెంటనే అరెస్ట్ చేయాలి. మాచల్లో జరిగిన ఆ రక్త చరిత్రకు ఈ అన్నదమ్ములిద్దరే కారణం. చంద్రగిరిలో మా నాయకుడు నాని మీద హత్యాయత్నం జరిగింది. హత్యాయత్నం ఉసుగొల్పింది. హత్యాయత్నానికి ప్లాన్ చేసింది ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాదా? అతని సన్ కాదా? మోహిత్ రెడ్డి కాదా? వాళ్ళిద్దరిని కూడా వెంటనే 307 ఐపీసీ కింద అరెస్ట్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నా. అప్పుడే పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నారనే నమ్మకం కుదురుతుంది. ఈ జరిగిన ఈ అరాచకాలకి, ఈ దాడులకి, ఈ రక్త చరిత్రకి, రక్తపాతానికి కారణం ఎన్నికల కమిషన్ వాళ్ళ అనవసరమైన ట్రాన్స్ఫర్స్ అన్నట్లుగా చెప్పుకొస్తుంది. చాలా బాధాకరం. అంటే మీకు జరిగితేనేమో అది బ్రహ్మాండంగా చేసినట్టు ఎన్నికల కమిషన్, మీకు వ్యతిరేకంగా ఏదన్నా జరిగితే ఎన్నికల కమిషన్ అన్యాయం చేసింది. ఎలా అన్యాయం చేసింది? కొంతమంది తొలగించి తెలంగాణలో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన లోక్సభ ఎన్నికలు ముగిశాయి. అభ్యర్థుల భవితవ్యం అంతా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందన్నది తేలనుంది. అయితే ఆలోగానే ఫలితాలు ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నదానిపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనులు పడ్డాయి. మరి ఈ విషయంలో బీఆర్ఎస్ అంచనాలేంటి? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యాయి. జూన్ 4న ఫలితాలు వెలువడబోతున్నాయి. మరి ఓటరన్న ఎలాంటి తీర్పునిచ్చాడు? ఏ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తారు, ఎవరిని ఓడిస్తారు అన్నది వచ్చే నెల 4న తేలనుంది. అయితే ఈలోగా అన్ని పార్టీలు పోలింగ్ జరిగిన సరళిపై దృష్టి సారించాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాల పరిధిలో ఏ పార్టీకి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి, ఎవరికి ప్రతికూలంగా ఉన్నాయి అన్న లెక్కలు వేసే పనిలో పడ్డాయి. ఇతర పార్టీల మాదిరిగానే ప్రతిపక్ష బీఆర్ఎస్ పోలింగ్ సరళిని తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమైంది. ఒక్కో పార్లమెంట్ స్థానం, దాని పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లు, అందులోనూ బూత్ల వారీగా పోలైన ఓట్లు, ఎవరికి అనుకూలం, ఎవరికి ప్రతికూలం అన్న అంశాలను విశ్లేషించే పనిలో ఉంది గులాబీ పార్టీ నాయకత్వం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తిరుగులేని విజయాలు సాధించి అధికారం కైవసం చేసుకుంది. అయితే లోక్సభ ఎన్నికల్లో మాత్రం కొంత భిన్నంగా ఫలితాలొచ్చాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ కేవలం 9 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. ఇక ఇటీవలే జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తొలిసారిగా దారుణమైన పరాజయాన్ని చవిచూసింది కారు పార్టీ. దీంతో రాష్ట్రంలో అధికారం కోల్పోవాల్సిన పరిస్థితులొచ్చాయి. ఈ ఓటమి నుంచి కోలుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడంతో ఆ పార్టీ ఎలక్షన్లలో ఎంత మేర ప్రభావం చూపుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. అందుకు తగినట్లుగానే లోక్సభ ఎన్నికల కోసం రంగంలోకి దిగారు మాజీ సీఎం కేసీఆర్. అయితే మొదటి నుంచి భారీ బహిరంగ సభలతో ప్రచారాన్ని హోరెత్తించడం కేసీఆర్ శైలి. కానీ అందుకు భిన్నంగా ఈ ఎన్నికల్లో వ్యవహరించారు గులాబీ బాస్. బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్లారు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించారు. అనుకున్నట్లుగానే కేసీఆర్ సభలకు పెద్ద ఎత్తున జనం హాజరయ్యారు. దీంతో గులాబీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. అటు గులాబీ బాస్ సైతం ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో కొందరు కీలక నేతలు కారు దిగి హస్తం గూటికి చేరడంతో లోక్సభ అభ్యర్థులను ఆచితూచి ఎంపిక చేశారు కేసీఆర్. మాజీ పోలీస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను తమ పార్టీలో చేర్చుకుని నాగర్ కర్నూల్ సీటిచ్చారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావును సికింద్రాబాద్ ఎంపీ సీట్ నుంచి బరిలో దింపారు. ఎక్కువ మంది బీసీలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశమిచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ తరపున గెలుపునకు అవసరమైన అన్నీ చేశారు మాజీ సీఎం కేసీఆర్.
మరిప్పుడు పోలింగ్ ముగిసింది. దీంతో పోలింగ్ సరళి, గెలుపు అంచనాలకు సంబంధించిన లెక్కల్లో ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం. అయితే పోలింగ్కు ముందు ఉన్న ఉత్సాహం ప్రస్తుతం గులాబీ పార్టీ నేతల్లో లేదన్న వాదన వినిపిస్తోంది. గ్రౌండ్ లెవెల్లో ఫీడ్బ్యాక్ అంతా ప్రతికూలంగా రావడమే ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నా వాటిలో ప్రధానమైనది రైతుల ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు టర్న్ కావడమేనన్న వాదన వినిపిస్తోంది. రైతుల అజెండాతో కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లినా రైతు బంధు వేయడంతో పాటు ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇవ్వడంతో రైతులు హస్తం వైపే మొగ్గు చూపారన్న వాదన వినిపిస్తోంది. అటు గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదన్న మాట వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు కారు పార్టీకే జై కొట్టగా ఈసారి బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. మైనారిటీలు సైతం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారన్న అంచనాలు గులాబీ నేతల్లోనే వినిపిస్తున్నాయి. అయితే మెదక్, నాగర్ కర్నూల్, ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ స్థానాల్లో మాత్రం గట్టి పోటీ ఇచ్చినట్లుగా లెక్కలు వేస్తున్నారు. దీంతో ఈ స్థానాలపై ఎలాంటి ఫలితం వస్తుందోనన్న అభిప్రాయం కారు పార్టీ శ్రేణులు, నేతల్లో వినిపిస్తోంది. మొత్తంగా బీఆర్ఎస్ నేతలు విజయంపై తమదైన ధీమా వ్యక్తం చేస్తున్నా రేపు ఫలితాలు ఎలా ఉంటాయోనన్న గుబులు మాత్రం వారిని వదలడం లేదన్న అభిప్రాయం మరోవైపు వ్యక్తమవుతోంది. సన్నబియ్యం టెండర్లలో కుంభకోణం జరుగుతోందని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. తమ సంస్థలకే టెండర్లు దక్కేలా ప్రభుత్వంలోని పెద్దలు ప్రయత్నం చేశారని చెప్పారు. సన్నబియ్యం టెండర్లలో 1000 కోట్ల కుంభకోణం జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైస్ మిల్లర్లను వేధిస్తోందని మండిపడ్డారు. ఢిల్లీకి సీఎం పేషీకి మూటలు పంపేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఇలా 42 రూపాయల నుంచి 45 రూపాయలకు బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం అందుబాటులో మార్కెట్లో ఉన్నవి. అలాంటిది 57 రూపాయలకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పిలిచినటువంటి టెండర్లో 57 రూపాయలకు టెండర్లను కోడ్ చేసిండ్రు. ఇందులో మతలబ్ ఏంటి? ఇలా బహిరంగ మార్కెట్లో 42 రూపాయల నుంచి 45 రూపాయల వరకు వివిధ రకాల సన్న బియ్యం ఇలా మార్కెట్లో అందుబాటులో దొరుకుతున్నప్పుడు అంటే ఒక క్వింటాలకు 1500 రూపాయలు ఇవాళ అదనంగా రేట్ కోడ్ చేసిండ్రు. దీంట్లో మతలబ్ ఏంటి? దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు దీని వెనుక ఉన్నారు. బియ్యం సరఫరా సంబంధించి కూడా ఇవాళ కిలోకి 15 రూపాయల అదనపు ధర చెల్లిస్తూ వాళ్ళకు టెండర్లు వచ్చేటువంటి విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి దీంట్లో దాదాపుగా 1000 కోట్ల పైచిలుకు కుంభకోణం జరుగుతూ ఉన్నది. ప్రైవేట్ వాళ్ళు టెండర్లు దక్కించుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానంలో భాగమైన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దేశంలో సైబర్ నేరాలు, నేరగాళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు కేంద్ర టెలికమ్యూనికేషన్ విభాగం ఓ వినూత్న పద్ధతిని ప్రవేశపెట్టింది. దాని పేరే చక్షు. చక్షు అనేది సంస్కృత పదం. దీని అర్థం కన్ను. ఈ చక్షు నేరగాళ్ల పాలిట సింహ స్వప్నంగా మారనుందా? వాచ్ ది స్టోరీ. గూగుల్లోకి వెళ్లి sancharsati.gov.in వెబ్సైట్ ద్వారా పోర్టల్లో మొదట లాగిన్ అవ్వాలి. వెబ్ పేజీలోని సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్ విభాగం ఓపెన్ చేసి చక్షు అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ పోర్టల్లో మనకు ఫోన్ కాల్, వాట్సాప్, మెసేజ్లలోని దేని ద్వారా సైబర్ ఫ్రాడ్స్ ప్రలోభ పెట్టారో తెలియజేయాలి. సందేశం వచ్చిన కేటగిరీని ఎంచుకోవాలి. కేటగిరీలో బ్యాంకు ఖాతాకు సంబంధించి కేవైసీ, గ్యాస్, విద్యుత్, బీమా పాలసీ, ప్రభుత్వ అధికారులు, వారి బంధువుల పేరిట కాల్స్, నకిలీ కస్టమర్ కేర్ హెల్ప్ లైన్, ఆన్లైన్ జాబ్, లాటరీ, బహుమతులు, లోన్ ఆఫర్లు, హానికరమైన లింకులు, వెబ్సైట్లు అనే ఆప్షన్లుంటాయి. వీటిలో ఏ తరహా మోసానికి బాధితులయ్యారో ఎంచుకోవాలి. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మోసపూరితమైన కాల్, సందేశం వచ్చిన తేదీ, సమయం తెలియజేయాలి. అనంతరం ఫిర్యాదుకు సంబంధించి వివరాలు తెలియజేయాలి. ఫిర్యాదుదారుని పేరుతో పాటు మొబైల్ నెంబర్ పొందుపరచాలి. సెల్ఫ్ మానిటరింగ్ కోసం ఓటీపీ వస్తుంది. చివరిగా క్యాప్చాను ఎంటర్ చేస్తే ఫిర్యాదు పూర్తవుతుంది. సైబర్ నేరగాళ్లు ప్రజలకు మెసేజ్లు పంపిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.
ప్రజలను అనేక విధాలుగా ప్రలోభాలకు గురిచేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే హైదరాబాద్ నగరానికి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ ట్రేడింగ్ సలహాలిస్తామంటూ వాట్సాప్లో సందేశం వచ్చింది. ఆ నెంబర్ను సంప్రదించగా సైబర్ నేరగాళ్లు అతనిని సుమారు 200 మంది ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఎల్కేపీఎస్ఎల్ అనే యాప్ ద్వారా షేర్ల క్రయ విక్రయాలు చేయాలని సూచించగా బాధితుడు అలాగే చేశాడు. మొదట్లో కొంతమేర లాభాలు ఎరచూపించారు. అనంతరం అతని నుంచి 34 లక్షలు స్వాహా చేశారు. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే చక్షు ద్వారా వెరిఫికేషన్ చేసుకుంటే బాగుంటుందని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిటిజన్ సెంట్రిక్ సర్వీసెస్లో చక్షు పేరిట రిపోర్ట్ సస్పెక్టెడ్ ఫ్రాడ్ కమ్యూనికేషన్ అనే కొత్త పోర్టల్ను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. అనుమానిత మోసపూరితమైన కాల్స్, వాట్సాప్ సందేశాల వివరాలను పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా నిందితులపై త్వరితగతిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన మొబైల్స్ను బ్లాక్ లేదా ట్రాక్ చేయవచ్చు. అనుమానాస్పద విదేశీ నంబర్లపై పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులు చక్షు విభాగం పరిశీలన అనంతరం అది మోసపూరితమని తేలితే సంబంధిత విభాగాలకు చెందిన అధికారులకు సమాచారం అందజేస్తుంది. దీంతో పాటు ఫిర్యాదుదారుణ్ణి అప్రమత్తం చేస్తుంది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలతో ఇప్పటివరకు మోసపూరిత లావాదేవీలతో అనుసంధానమైన పలు బ్యాంకు ఖాతాల్లోని 1008 కోట్లను జప్తు చేసింది. ప్రజలు ఈ తరహా మోసాలకు గురైనట్లయితే దాన్ని చెక్సు పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్న 1 కోటి మొబైల్ నంబర్లను గత 10 నెలల్లో తొలగించారు. మోసపూరిత సమాచారాన్ని ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక ఏజెన్సీలకు చేరవేసి అవి స్పందించేలా చేస్తుంది. చక్షు డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ల ద్వారా సైబర్ మోసాలను గుర్తించి నిరోధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.